హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ ఛానల్. నిన్న మనం గ్రూప్ డేటాకి మీడియన్ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా గురించి చెప్పుకొని దాని మీద ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరిగింది. ఆ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? మీడియన్ m ఈజ్ ఈక్వల్ టు l ప్లస్ n/2 మైనస్ cf/f ఇంటూ హెచ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అదే ఫార్ములాను యూజ్ చేసి ఎక్సర్సైజ్ 14.3లో ఆ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేద్దాం. మనం ఆ ప్రాబ్లం ఏంటో చూద్దాం. చూడండి, ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫౌండ్ ది ఫాలోయింగ్ డేటా అబౌట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 100 పాలసీ హోల్డర్స్. క్యాలిక్యులేట్ ది మీడియన్ ఏజ్. ఓకేనా? ఒక జీవిత బీమా సంస్థ ఉద్యోగి పాలసీదారుల వయసును బట్టి తయారు చేసిన విభాజన పట్టిక ఇవ్వబడింది. పాలసీదారుల వయసు మధ్యగతాన్ని కనుక్కోండి అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ 18 to 60 ఇయర్స్ లోపుండే పర్సన్స్ యొక్క ఏజెస్ ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డేటాకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నౌ లెట్ us see the table. ఏజ్ ఇన్ ఇయర్స్: బిలో 20, బిలో 25, బిలో 30, బిలో 35, బిలో 40, 45, 50, 55, 60. నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ ఆర్ 2, 6, 24, 45, 78, 89, 92, 98, 100. ఈ ఫ్రీక్వెన్సీస్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ఫ్రీక్వెన్సీస్ ఏ ఆర్డర్లో ఉన్నాయి? ఎస్, లెస్ దెన్ టైప్లో ఉన్నాయి, అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి ఫ్రీక్వెన్సీస్. అంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఎల్సిఎఫ్ టేబుల్ ఇచ్చాడనిగా అని అనుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు ఆ ఎల్సిఎఫ్ టేబుల్ నుంచి యాక్చువల్ టేబుల్ మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకున్నదే చేయడం కోసం, అందుకనే ఆ ఉద్దేశం చెప్పినే. ఎందుకంటే టేబుల్ డైరెక్ట్గా ఇవ్వలేదు. ఆ టేబుల్ని ఇచ్చిన డేటా నుంచి టేబుల్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? ద టేబుల్ గివెన్ బిలో ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎల్సిఎఫ్ టైప్. ఓకేనా? లెస్ దెన్ టైప్లో ఉంది. లెస్ దెన్ టైప్లో మనకు ఏం తీసుకుంటామంటే అప్పర్ బౌండ్స్ను కరస్పాండింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఎగువ హద్దులు సంచిత పౌనఃపున్యం ఉంటుంది. దాని నుంచి మనం యాక్చువల్ టేబుల్ని తయారు చేయాలి. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఒకసారి లుక్ అట్ ది టేబుల్. బిలో 20, బిలో ఏజ్ ఇన్ ఇయర్స్ బిలో 20. బిలో 20లో మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాడు? దిస్ ఈజ్ బిలో 20. నెక్స్ట్ ఏజ్ ఎంత ఇచ్చాడు మనకి? బిలో 25 ఇచ్చాడు. బిలో 25. సో యూ క్యాన్ రైట్ దిస్ యాజ్ క్లాస్ 20 to 25. 20 to 25. వాట్ ఈజ్ అప్పర్ బౌండ్ హియర్? 25. నెక్స్ట్ వన్ బిలో 30, 30 లోపు అని ఇచ్చాడు. దానికి ఏమవుతుంది? క్లాస్ ఏమవుతుంది? 25 to 30. యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 25 to 30. నెక్స్ట్ బిలో 35, దట్ ఈజ్ 30 to 35. 30 to 35. బిలో 40, so you can write it as 35 to 40. Next below 45, that is 40 to 45. Below 50, okay, this can be written as 45 to 50. Next below 55, so you can write it as 50 to 55. And the last one below 60, you can write it as 55 to 60. ఓకేనా? సో కరస్పాండింగ్ ఎల్సిఎఫ్ నుంచి లెస్ దెన్ టైప్ నుంచి మనకి ఏం ప్రిపేర్ చేసుకున్నాం? మనం క్లాసెస్ని ప్రిపేర్ చేస్తాం. సో ది క్లాసెస్ ఆర్ లైక్ దిస్. అండ్ నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ సిఎఫ్ ఇచ్చాడు, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 2, 6, 24, 45, 78, 89, 92, 98, 100. It is given. From this you calculate the ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ 2. టు గెట్ దిస్ ఫ్రీక్వెన్సీ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ దీస్ 2. ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 6 minus 2 how much you will get? 4. To get the next frequency, you subtract these 2. 24 minus 6, you will get 18. Next one 45 minus 24, you will get 21. Next 78 minus 45,
you will get 33. Next 89 minus 78, 11. Next one 92 minus 89, you will get 3. 98 minus 92, 6. Next 100 minus 98, you will get 2. Followed or not? So from the cumulative frequency I calculated frequencies. సంచిత పౌనఃపున్యాల నుంచి పౌనఃపున్యాన్ని నేను తయారు చేశాను. ఓకేనా? నెక్స్ట్ ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నీ మనం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 100 వస్తుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 100. ఈ టేబుల్ అందరూ ఫాలో అయ్యారు కదా? ఒకసారి మళ్ళీ చూడండి, టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇచ్చిన ఎల్సిఎఫ్ టైప్ నుంచి, ఓకేనా, ఆరోహణ పౌనఃపున్య పట్టిక నుంచి మనం ఏం తయారు చేసుకున్నాం అనమాట? టేబుల్ని ప్రిపేర్ చేసాం. ఆ టేబుల్లో క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఫ్రీక్వెన్సీని ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనం దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మీడియన్ అంటే డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? మిడిల్ మోస్ట్ వాల్యూ ఈజ్ కాల్డ్ మీడియన్ అని చెప్పుకున్నాం కదా. సో హియర్ n ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? హియర్ 100. యూ హ్యావ్ టు టేక్ n/2. n/2 అంటే 100/2. 100/2 మీన్స్ హౌ మచ్ యూ విల్ గెట్? 50. ఈ 50 అనేది ఎక్కడ ఏ క్లాస్లో లై అయి ఉన్నది అనేది మనం చూసుకోవాలి. విచ్ లైస్ ఇన్ ది క్లాస్? దిస్ 50 లైస్ ఇన్ ది క్లాస్. చెప్పండి, ఏ క్లాస్లో ఉందో చెప్పండి. 50 క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి దీంట్లో మనం ఎక్కడ ఏ క్లాస్లో ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ మీడియన్ క్లాస్. So what I am doing? I am keeping that complete median class in the box. మీడియన్ క్లాస్ని మొత్తాన్ని బాక్స్లో పెడుతున్నా. సో ఇది మధ్యగత తరగతి ఉంటుందన్నమాట. సో మధ్యగత తరగతి సంబంధించి మనకి అన్నీ వచ్చేసినట్టే చూడండి. ఇక్కడ దీన్ని ఏమంటారు? మధ్యగత తరగతి ముందు తరగతి సంచిత పౌనఃపున్యాన్ని సిఎఫ్ అంటాం. ఇది సిఎఫ్. మధ్యగత తరగతి ఎదురుగుండే దాన్ని ఏమంటారు? పౌనఃపున్యం అంటారు. దీన్ని ఏమంటాం? దిస్ ఈజ్ కాల్డ్ లోవర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. మధ్యగత తరగతి దిగువ హద్దు అని చెప్పి చెప్తాం. సో మనకు కావాల్సిన ఎవ్రీథింగ్ డేటా అంతా కూడా టేబుల్లో మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని తీసుకొచ్చి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ ఫార్ములా ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా. ఫార్ములా వేసి అందులో ఏ టర్మ్స్ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో చెప్పాను కదా, మీకు ముందు వీడియోలో చెప్పాను. అదొకసారి మీరు రెఫర్ చేసుకున్నట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నౌ లెట్ us see this. మీడియన్ ఫార్ములా, మీడియన్ m ఈజ్ ఈక్వల్ టు, మీడియన్ mతో డినోట్ చేస్తారని చెప్పాను, L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ మీడియన్. L ప్లస్ n/2, స్మాల్ n రాయొచ్చు, క్యాపిటల్ n రాయొచ్చు, నో ప్రాబ్లం. L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H, వేర్ వాట్ ఈజ్ L హియర్? ఫార్ములా ఆల్రెడీ చెప్పాను మీకు, చూసారు కదా ఫార్ములాని. L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H, వేర్ L ఈజ్ ఈక్వల్ టు లోవర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. అది తీసుకోవాలి మనం. అలాగే తెలుగు మీడియంలో Lని ఏమంటారంటే మధ్యగత తరగతి దిగువ హద్దు అంటారు. N ఏమో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే దత్తాంశంలోని రాసులు. CF అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్ అంటే మధ్యగత తరగతి ముందు తరగతి సంచిత పౌనఃపున్యం. F అనే దాన్ని ఏమంటారని చెప్పాను? మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటారని చెప్పాను. H అనేది ఏమో సైజ్ ఆఫ్ ది క్లాస్ అంటారు. ఇవన్నీ ఆల్రెడీ మీకు నేను వీడియోలో చెప్పాను, ఒకసారి మళ్ళీ చూసుకోండి ఫార్ములా. ఒకసారి హియర్ L ఈజ్ ఈక్వల్ టు, L ఈజ్ ద లోవర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఎంత అవుతుంది? 35. చూపించానుగా ఆల్రెడీ మీకు. L ఈజ్ ఈక్వల్ టు 34. n/2 ఆల్రెడీ ఇక్కడ ఉంది మనకి 50. నెక్స్ట్ CF ఎంత అని చెప్పాను? 45. CF ఈజ్ ఈక్వల్ టు 45. అండ్ నెక్స్ట్ F, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్ ఎంత చెప్పాను? 33. F ఈజ్ ఈక్వల్ టు 33. H ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది క్లాస్ అంటే డిస్టెన్స్ అనమాట. ఆ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 5 ఉంటుంది. H ఈజ్ ఈక్వల్ టు 5. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి కావాల్సిన అన్ని వాల్యూస్ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి. ఇన్ ది ప్లేస్ ఆఫ్ L యూ హ్యావ్ టు రైట్ 35 ప్లస్ n/2. n/2 ఈజ్ హౌ మచ్ ఐ టోల్డ్ నౌ? 50. సో 50 minus CF is how much here? 45 by what is F here? 33 into what is H here? 5. సో ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. 35 ప్లస్ 45 మైనస్ 50 మైనస్ 45 ఈజ్ 5. 5 by 33 into 5. ఇక్కడ ఏం క్యాన్సిల్ చేయలేం కాబట్టి న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తున్నాను.
35 ప్లస్ 5 5s 25/33. ఓకేనా. ఈ 25ని 33తో మనం డివైడ్ చేయడం ఎలాగా ఆల్రెడీ మీకు నేను ఈ క్యాలిక్యులేషన్ రఫ్లో చేసి ఇక్కడ వేస్తున్నాను, మీరు కూడా అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. 35 ప్లస్ దిస్ ఈజ్ 0. అప్రాక్సిమేట్ వాల్యూ 7575. ఇఫ్ యూ యాడ్ దిస్ యూ విల్ గెట్ 35.7575. దీని నియరెస్ట్ పాయింట్కి మనం కనుక అప్రాక్సిమేట్ వాల్యూకి అడ్జస్ట్ చేసినట్టయితే యూ విల్ గెట్ 35.7. థర్డ్ ప్లేస్లో 7 ఉంది కాబట్టి వన్ ప్లేస్ ఇక్కడ యాడ్ చేస్తే 76. సో మీడియన్ ఆఫ్ ది గివెన్ క్లాస్ ఈజ్ హౌ మచ్ నౌ? ఎంత అయిందనమాట? మధ్యగతం ఇచ్చిన టేబుల్కి ఎంత అయిందనమాట? 35.76. ఒకసారి క్యాలిక్యులేషన్ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఎల్ ప్లేస్లో 35 రాశాను, n/2 ప్లేస్లో 50 రాశాను, సిఎఫ్ ప్లేస్లో 45 రాశాను, స్మాల్ ఎఫ్ ప్లేస్లో 33 రాశాను, హెచ్ ప్లేస్లో 5 రాశాను. చూడండి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసి ఇక్కడ వేసా. ఇక్కడ ఏమి సింప్లిఫికేషన్ అవ్వవు కాబట్టి మల్టిప్లై చేస్తాను. న్యూమరేటర్స్ని మల్టిప్లై 5 × 5 25/3. 25ని 5తో నేను రఫ్లో డివైడ్ చేసి ఇక్కడ ఆన్సర్ రాశాను 0.7575. నియరెస్ట్ వాల్యూకి అప్రాక్సిమేట్ వాల్యూకి అడ్జస్ట్ చేస్తే 35.76 ఈజ్ ద మీడియన్ ఆఫ్ ది గివెన్ టేబుల్. నౌ ఎక్సర్సైజ్ 14.3లో ఫోర్త్ ప్రాబ్లం మనం చూద్దాం. ఇచ్చినటువంటి టేబుల్కి ఇక్కడ కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట? మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ద లెంత్స్ ఆఫ్ 40 లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ మెజర్డ్ కరెక్ట్ టు ది నియరెస్ట్ millimeter and the data obtained is represented in the following table. That is length in millimeters and number of leaves. 118 to 126 3, 127 to 135 5, 136 to 144 9, 145 to 153 12, 154 to 162 5, 163 to 171 4, 172 to 182. ఇలా ఇచ్చాడు టేబుల్. ఈ డేటాకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? మీడియన్, మధ్యగతాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. అయితే నిన్నటి క్లాస్లో మనం చూసినటువంటి ప్రాబ్లంకి దీన్ని కంపేర్ చేసుకున్నట్టయితే నిన్న మీకు 14.3లోనే అదే ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం చేశాను. ఒకసారి చూడండి క్లాసెస్ ఎలా ఉన్నాయి చూడండి. 65 to 85, 85 to 105, 105 to 125 అలా ఉన్నాయి. అంటే అప్పర్ బౌండరీ ఆఫ్ ది క్లాస్ బికమ్స్ ది లోవర్ బౌండరీ టు ది నెక్స్ట్ క్లాస్. అలా వస్తున్నాయి కదా. అంటే ఒక తరగతి యొక్క ఎగువ అవధి తర్వాత తరగతికి ఏమవుతుంది? దిగువ అవధి అవుతుంది. అలా అయితే ఈ తరగతులను ఏమంటారని చెప్పాను నేను? మినహాయింపు తరగతులు, దాన్నే సమ్మిళన తరగతులు అంటాం. ఇంగ్లీష్లో ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటారు. ఓకేనా. ఎక్స్క్లూజివ్ క్లాసెస్లో ఉన్నాయి. వేరేస్ ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ 118 to 126, 127 to 135. అంటే దీని నెక్స్ట్ నెంబర్ వచ్చింది ఇక్కడ. అంటే ఈ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ వచ్చి ఈ క్లాస్కి లోవర్ లిమిట్గా లేదు, నెక్స్ట్ నెంబర్ వచ్చేస్తుంది. ఈ క్లాసెస్ని ఏమంటామంటే మనం దీస్ క్లాసెస్ ఆర్ కాల్డ్ ఇంక్లూజివ్ క్లాసెస్, తెలుగులో విలీన తరగతులు అంటారు. అంటే ఈ ప్రాబ్లం ఎందుకు చేస్తున్నానంటే తరగతులు విలీన తరగతులుగా ఇచ్చాడు కాబట్టి ఈ ప్రాబ్లం యొక్క లోవర్ బౌండరీ ఎలా కట్టాలని తెలవడం కోసం ఈ ప్రాబ్లం చేస్తున్నాను అనమాట. ఎనీహౌ మనకి ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్ని మనం ఏం చేయాలన్నమాట? ఎక్స్క్లూజివ్ క్లాసెస్ని ఇంక్లూజివ్ క్లాసెస్ని ఎక్స్క్లూజివ్ క్లాసెస్గా మార్చుకోవాలి. యూ హ్యావ్ టు చేంజ్ ఇంక్లూజివ్ క్లాసెస్ టు ఎక్స్క్లూజివ్ క్లాసెస్. అంటే విలీన తరగతులని మనం సమ్మిళన తరగతులుగా, అది మినహాయింపు తరగతులుగా మనం మార్చుకోవాలన్నమాట. అది ఎలాగో ఒకసారి చూడండి. సపోజ్ ఇక్కడ చూడండి క్లాస్ బౌండరీస్ అని చెప్పాను. ఈ క్లాస్ బౌండరీస్ కట్టేటప్పుడు మనకు ఫార్ములా చెప్పాను. ఏంటంటే అప్పర్ లిమిట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ అండ్ లోవర్ లిమిట్ ఆఫ్ ది నెక్స్ట్ క్లాస్ రెండింటికి యావరేజ్ కట్టి వేస్తే కనుక దట్ బికమ్స్ ది అప్పర్ బౌండ్ టు ది ప్రీవియస్ క్లాస్ అని చెప్పుకున్నాం. అప్పర్ బౌండ్ ఆఫ్ ది ప్రీవియస్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ది లోవర్ బౌండర్ ఆఫ్ ది నెక్స్ట్ క్లాస్ అని చెప్పాను మీకు. ఓకేనా. ఒకవేళ మీకు ఏదైనా ఇది కన్ఫ్యూజ్గా ఉన్నట్టయితే ఈజీగా గుర్తుపెట్టుకునే ప్రాసెస్ నేను చెప్తాను, అప్పుడు ఒకసారి వినండి. తెలియమీడియం కూడా ఒకసారి విన్న తర్వాత చెప్తాను. చూడండి ఒకసారి. ఈ తరగతి యొక్క అంతరాలు ఇచ్చాడు, తరగతి యొక్క అవధులు ఇచ్చాడు. అవధుల నుంచి మనం ఏం కట్టాలన్నమాట? హద్దులు కట్టాలి. వీటి యొక్క యథార్థ హద్దులు కట్టాలన్నమాట. ఓకేనా. ట్రూ లిమిట్స్ కట్టాలంటే ఏం చేయాలంటే ఒక తరగతి యొక్క ఎగువ అవధి తర్వాత తరగతి యొక్క దిగువ అవధి సరాసరి తీసుకుని, అంటే ఈ రెండూ తీసుకుని మనం ఏం చేయాలన్నమాట? ఈ రెండింటిని తీసుకుని మనం యాడ్ చేసి యావరేజ్ కట్టుకోవాలి. కట్టిన తర్వాత వచ్చే నెంబర్ని ఎక్కడ వేయాలన్నమాట మనం? ఇట్ బికమ్స్ ద
ఈ తరగతికి ఏమవుద్ది, ఎగువ హద్దు అవుద్ది. ఒక తరగతి యొక్క ఎగువ హద్దు తర్వాత తరగతికి ఏమవుతుందో చెప్పాను, దిగువ హద్దు అవుతుంది అని చెప్పాను అనమాట. సో ఇవన్నీ మనకి యాక్చువల్గా ప్రొసీజర్ అయితే అది, కానీ ఇంత ప్రాసెస్ మనం చేయక్కర్లేకుండానే మనం ఈజీగా చేస్తాం. ఈజీగా ఎలా చేస్తామంటే ఒకసారి చూడండి. జస్ట్ బౌండరీస్ ఫైండ్ అవుట్ చేయడానికి, హద్దులు ఫైండ్ అవుట్ చేయడానికి ఇక చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా ఏమంటారని చెప్పాను, లోయర్ లిమిట్స్, దిగువ అవధులు. దిగువ అవధులు అన్నిటిలోంచి కూడా 0.5 తీసి రాసేయండి. అంటే 118 ఉందనుకో, ఎంత అవుతుంది, 0.5 సబ్ట్రాక్షన్ చేస్తే 117.5 టు ఇక్కడ అప్పర్ లిమిట్ ఎగువ అవధికి 0.5 యాడ్ చేయండి, అంటే ఎంత అవుతుంది, 126.5. అర్థమైందా మీకు? అలాగే చెప్పండి, ఇవన్నిటికీ 0.5లో సబ్ట్రాక్షన్ చేయండి, అంటే ఎంత అవుతుంది, 126.5, నెక్స్ట్ 135.5, నెక్స్ట్ 144.5, 153.5, 162.5, 171.5. ఓకేనా? అలాగే అప్పర్ బౌండ్స్ ఏమవుతాయని చెప్పాను, అప్పర్ బౌండ్స్కి ఏం చేయాలని చెప్పాను, 0.5ని యాడ్ చేయాలి. ఇక్కడ ఎంత ఉంది, 135 ఉన్నాయి, వీటన్నిటికీ 0.5 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంటే 135.5, 144.5, 153.5, నెక్స్ట్ 162.5, 171.5, 180.5. ఫాలో అయ్యారా లేదా? అంటే ఏం చేశానమాట ఇవి. ఇప్పుడు ఈ క్లాసెస్ వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేయండి, ఇది అప్పర్ బౌండరీ వచ్చి నెక్స్ట్ క్లాస్కి ఏమైంది, లోవర్ బౌండరీ అయింది. అంటే మనం చేయగా ఏం చేసాం అనమాట, ఈ ప్రొసీజర్ దేనికోసం చేసాం మనం, ఇక్కడ మనకి విలీన తరగతులుగా ఉన్న తరగతుల్ని మినహాయింపు తరగతులుగా మార్చుకున్నాం. వీ చేంజ్డ్ ఇంక్లూజివ్ క్లాసెస్ టు ఎక్స్క్లూజివ్ క్లాసెస్. అప్పుడే మనం లోవర్ బౌండ్ కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ మీ ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఏంటది, సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సంచిత పౌనఃపున్యం. ఏం చేయాలి, యాడింగ్ చేయాలి అసెండింగ్ ఆర్డర్లో. 3 + 5 8, 8 + 9 17, 17 + 12 29, 29 + 5 34, 34 + 4 38, and 38 + 2 40. Okay, now you find total number of frequencies, that is equal to sigma fi or n అని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ టోటల్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 40 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఏమవ్వాలి, n/2ని ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ క్లాస్ కావాలంటే మనం ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, n/2ని ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ n is equal to 40. You have to find n/2. n/2 is 40/2. 40/2 how much, 20. ఓకేనా? ఈ 20 అనేది ఈ n/2th అబ్జర్వేషన్ ఇన్ ది క్లాస్, ఏ క్లాస్లో ఉంటుంది చెప్పుకోవాలమా 20 అనేది, ఎస్, ఇట్ ఈస్ ద మీడియన్ క్లాస్. n/2 అబ్జర్వేషన్ వచ్చి ఈ క్లాస్లో ఉంటుంది. సో దిస్ క్లాస్ ఈజ్ మీడియన్ క్లాస్. తెలుగులో ఏమంటారు, మధ్యగత తరగతి అని రాసుకోవాలి అక్కడే, మధ్యగత తరగతి. ఫాలో అయ్యారా? ఇక నుంచి మనం మిగతా రిప్రజెంట్ చేయొచ్చు కదా. ఎల్ ఈజ్ ద లోవర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్, ఎంత అవుతుంది, 144.5 ఈజ్ ద ఎల్. ఎఫ్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ, ఎంత అవుతుంది, 12 అవుతుంది. అండ్ 17 ఈజ్ ద సిఎఫ్. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి కావాల్సిన వేరియబుల్స్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా మనం కనుక్కోవడం జరిగింది టేబుల్ నుంచి. ఇంక ఇక్కడి నుంచి ఏం చేస్తాం, డైరెక్ట్ ఫార్ములా ప్రకారం మనం ఫాలో చేస్తాం. ఎలాగో చూడండి ఒకసారి. లెట్ us see. మీడియన్ m is equal to L plus n/2 minus CF by F into H. Please tell me here where, what is L? L is nothing but 144.5. n/2 ఆల్రెడీ మనకు వచ్చింది 20. CF, వాట్ ఈజ్ CF, ఎంత అని చెప్పాను, CF ఇక్కడ 17. CF is 17. And what is F here, 12. And what is H here, H అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్. సైజ్ ఆఫ్ ది క్లాస్ చెప్పండి, కాన్సిక్యూటివ్ లోవర్ లిమిట్స్ ఆర్ అప్పర్ లిమిట్స్, అలా కాన్సిక్యూటివ్ లోవర్ బౌండరీస్ ఆర్ అప్పర్ బౌండరీస్ ఏదైనా సరే. ఆ డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి, ఇక్కడ 9 అవుతుంది. సో 9 తీసుకో. ఎలా వచ్చింది 9 చెప్పగలరా, 135 - 126 9.
ఓకేనా. లేదు అంటే 127 మైనస్ 118 9 అనమాట. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 9. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి కావాల్సిన వాల్యూస్ అన్నీ మనకు తెలిసిపోయినాయి. నా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి ఒకసారి. 144.5 అంటే ఎల్ ప్లేస్లో ప్లస్ ఎన్/2 ఎంత వేయాలి మనం 20. సిఎఫ్ ఎంత వేయాలి, సిఎఫ్ ఎంత వచ్చింది 17 బై స్మాల్ ఎఫ్ ఎంత వచ్చింది 12 ఇంటూ హెచ్ ఎంత 9. నౌ 144.5 plus 20 minus 17 how much 3. You will get a 3 by 12 into 9. Now let us cancel this. This 3 table goes in 12 4 times. What you will get here 144.5 plus 9 into 1 9 by 4. 9 4 తో డివైడ్ చేద్దాం. 2 4s 8 రిమైండర్ 1 0.0 5 4s sorry 2 4s 8 2 point already there no 0 5 4s 20. What you got now? Yes 144.5 plus how much you got 2.25. Now both you can add, that is 144.5 plus 2.25. when you added you will get 5 7 6 4 1 146.75. ఇక్కడ ఏంటిది 146.75 అనేది ఏంటి లెంత్ ఆఫ్ ది లీఫ్. ఓకేనా. సో మీడియన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ అని కూడా రాసేయచ్చు. మీడియన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 146.75. లెంత్ ఈజ్ ఇన్ మిల్లీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ ఎంఎం. ఓకేనా. ఒక్కసారి చూడు క్యాలిక్యులేషన్ చూడండి ఒకసారి. మీడియన్ ఫార్ములా రాశాను. మీడియన్ ఫార్ములా రాసి మీడియన్ ఫార్ములాలో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేశాను. ఎల్ వాల్యూ n/2 వాల్యూ, సిఎఫ్ వాల్యూ, ఎఫ్ వాల్యూ, హెచ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. చేసిన తర్వాత దాన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. దిస్ ఈజ్ ద మీడియన్ ఆఫ్ ది గివెన్ డేటా. ఓకే. నౌ ఎక్సర్సైజ్ 14.3లోనే ఇంకో క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. అంటే యాక్చువల్గా మనం ఈ సెకండ్ దాటుకుని 4 5 వరకు కూడా వెళ్ళిపోయాం. సెకండ్ ఆపాము ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. ఒకసారి చూడండి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో. క్వశ్చన్ టేబుల్ చూడగానే మీకు అర్థమవుతుంది ఆల్రెడీ. ఇక్కడ చూడండి ఎక్స్ వై ఉంది అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఏమి ఇచ్చినట్టు మనకి మిస్సింగ్ ఫ్రీక్వెన్సీలు ఇచ్చినట్టు అనమాట. లోపించిన పౌనపుణ్యాలు మనకి ఇచ్చినట్టుగా భావించవచ్చు. ఒకసారి చూడండి క్వశ్చన్. ఇఫ్ ది మీడియన్ ఆఫ్ 60 అబ్జర్వేషన్స్ ఈజ్ గివెన్ బిలో ఈజ్ 28.5. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ 60 అబ్జర్వేషన్స్ యొక్క మీడియన్ ఫైండ్ అవుట్ చేసి ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడు మీడియన్ ఫైండ్ అవుట్ చేసి 28.5 మీడియన్ ఫైండ్ అవుట్ చేసి ఇచ్చేసాడు. ఇక్కడ ఏం కట్టమంటున్నాడు మనకి మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ కట్టమంటున్నాడు. మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ని వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై అని చెప్పి అన్నాడు. యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఫాలో అయ్యారా లేదా? ఇది ఎలా చేయాలో ఒకసారి చూడండి. అంటే రెగ్యులర్గా మనం చేసే సమ్ కన్నా లిటిల్ బిట్ కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది ఇది. అంటే పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఇక్కడ ఏంటంటే ఈక్వేషన్స్ వస్తాయి. ఆ ఈక్వేషన్స్ సాల్వ్ చేసి వేరియబుల్స్ వాల్యూస్ మనం కడతాం అనమాట. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. ఇక్కడ ఎన్ ఎంత అవుతుంది చెప్పగలరా? ఎస్, ఎందుకంటే ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఎన్ని అన్నాడు 60 కాబట్టి ఎన్ ఈక్వల్ టు 60. ఫాలోడ్ అన్నాడు. నెక్స్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ సిఎఫ్. సిఎఫ్ మీన్స్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చూడండి ఎలా చేయాలో చెప్పాను కదా. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనమాట. అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. నా అసెండింగ్లో రాస్తున్నాను. ఫస్ట్ ఈజ్ 5, నెక్స్ట్ 5 ప్లస్ ఎక్స్. ఇక్కడ దిస్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ దిస్ ఈజ్ వేరియబుల్. 5 ఈజ్ కాన్స్టెంట్, ఎక్స్ ఈజ్ వేరియబుల్ కాబట్టి రెండు యాడ్ చేయకూడదు. 5 ప్లస్ ఎక్స్ కానీ రాస్తాం. నెక్స్ట్ వన్ యూ హ్యావ్ టు యాడ్ దీస్ 2, దట్ ఈజ్ 5 ప్లస్ ఎక్స్ ప్లస్ 20. హౌ మచ్ యూ విల్ గెట్ 20 ప్లస్ 5 25 ప్లస్ ఎక్స్. ఫాలోడ్ అన్నట్టు. నెక్స్ట్ ఏం చేయాలి, ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుందని చెప్పానుగా. 25 ప్లస్ 15 ఈజ్ 40. ఓకే, 40 ప్లస్ ఎక్స్. నెక్స్ట్ ఈ 3 యాడ్ చేస్తాం. 40 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ 40 ప్లస్ 5 45. 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఫాలో అయ్యారా లేదా? సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే మీడియన్ క్లాస్ అనేది ఒకసారి చూసుకోవాలి. ముందు మీడియన్ క్లాస్కి వెళ్ళే ముందు
ముందు వాట్ ఈజ్ ఎన్ అనేది ఒకసారి చూద్దాం. ఎన్ అనేది ఎంత ఇచ్చాడు ఇక్కడ? 60 ఇచ్చాడు కదా. ఎన్ ఈక్వల్ టు 60 అంటే దాని మీనింగ్ ఏంటి? ఎన్ ఈక్వల్ టు 60, ఎన్ అంటే ఇవన్నీ యాడ్ చేయాలి. 5 + 20 25, 25 + 15 40, 40 + 5 45. హౌ మచ్ యూ విల్ గెట్ హియర్? 60 ఈజ్ ఈక్వల్ టు 45 ప్లస్ వేరియబుల్స్ ఏమున్నాయి ఇక్కడ? ఎక్స్ అండ్ వై. సో దీని నుంచి ఒక ఈక్వేషన్ వస్తుంది మనకి. ఏంటది? 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60. టేక్ దిస్ కాన్స్టెంట్ దట్ సైడ్, సింబల్ చేంజెస్. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60 minus 45. X plus y is equal to 60 plus 45, how much? 15. So far you got equation. That equation is x plus y is equal to 15. So after getting equation 1, now let us try for another one. That is total frequency n equal to 60. Median value is n by 2. n by 2 means 60 by 2. 60 by 2 how much? 30. So 30 may be in this class. So let us assume that this will be the median class. Median class అంటే దీన్ని ఏమంటాం మనం? మధ్యగత తరగతి. ఎలా వచ్చిందంటే n by 2 అంటే 60 by 2 30. 25 plus x అంటే ఇట్ మే బి నియర్లీ మోర్ దెన్ 30. సో మీడియన్ క్లాస్ దీనిగా, మధ్యగత తరగతిని దీనిగా భావిస్తే ఇది మధ్యగత తరగతి అవుతుంది. తర్వాత ఎలా గుర్తించాలో మీకు తెలుసు ఆల్రెడీ. మధ్యగత తరగతి ముందున్నది ఏమవుతుందని చెప్పాను? సిఎఫ్. ఇదేమవుతుందని చెప్పాను? ఎఫ్. ఇదేమవుతుంది? లోవర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. సో అన్ని వాల్యూస్ మనకు రావడం జరిగింది. అలాగే మీడియన్ కూడా ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మీడియన్? 28.5. ఈ వాల్యూస్ అన్నీ కూడా మన ఫార్ములాలో వేసుకుని ఇంకొక ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తాం. ఆ ఫార్ములా ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మీడియన్ ఫార్ములా ఏంటి చెప్పండి? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. హియర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఎంత వచ్చింది చెప్పండి? లోయర్ బౌండరీ 20. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ హియర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 20. ఎన్ బై 2 ఆల్రెడీ. ఎన్ బై 2 ఈజ్ ఆల్రెడీ హౌ మచ్ ఐ టోల్డ్? 60 by 2. 60 by 2 is equal to 30. Okay. Next CF is equal to cumulative frequency preceding the median class, that is equal to 5 plus x. H is equal to size of the class. See the problem. Size of the class, how much distance? It is of the distance 10 centimeters. It is of the length, each class of the length 10. So 10. H is equal to 10. Now substitute all these values in this median. Already median m value how much given? 28.5. So right here 28.5 is equal to L means 20 plus n by 2. n by 2 means 30 minus CF. CF is how much here? Yes, 5 plus x by f how much? F is the frequency of the median class. How much I told? 20. F is equal to 20. Here F is equal to 20. 20 into H is equal to 10. Followed or not? So 28.5 is equal to 20 plus, you simplify this, that is 30 minus 5 minus x by 20 into 10. That is equal to 20 plus, here 30 minus 5. 30 minus 5 how much? 25. So you will get 25 minus x by 20 into 10. Followed or not? Now cancel this 10 in 20 2 times. Okay. Now what you got here? 28.5 is equal to, all of you listen this calculation carefully. 20 plus 25 minus x by 2. Now I am taking this 20 this side. How much I am getting? Yes, 25 minus x by 2 is equal to 28.5 minus 20. So 25 minus x by 2 is equal to 28.5 minus 20 is how much here? 8.5.
Now 2e dividing goes that side, multiplies. 25 minus x is equal to 8.5 into 2. Followed or not? Now 25 minus x is equal to 8.5 into 2. How much you know? 8 to 16. 16 plus 1, 17. That is 17. Now take this x this side, 17 that side. That is 25 minus 17 is equal to x. When 17 is subtracted from 25, you will get 8. X is equal to 8. Followed or not? Now you have to find its value, y value. From the equation 1, that is equation 1, what is equation 1? X plus y is equal to 15. You know, from equation 1, x plus y is equal to 15. Now substitute value of x. X is how much you got? 8. X is 8. Substitute that 8 value here. 8 plus y is equal to 15. Y is equal to 15 minus 8. Y equal to how much you got? 7. Therefore, x value is 8, y value is 7. Once again I am explaining the calculation. Median formula you know already, L plus n by 2 minus CF by F into H. అందులో మీడియన్ వాల్యూ, నెక్స్ట్ ఎల్ వాల్యూ, n by 2 వాల్యూ, CF అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను. చేసిన తర్వాత దాన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నా. సింప్లిఫికేషన్ అంతా ఫాలో అయ్యారు కదా అంతా. ఈ సింప్లిఫికేషన్ ఫాలో అయిన తర్వాత చూడండి ఒకసారి, 30 minus 5 minus into plus minus x. 30 minus 5 is 25 minus x by 20 into 10. 10 goes in 20 2 times. Now take this 20 that side, you will get minus 20. That is 28.5 minus 28.5. Here 2 is dividing, goes that side, multiplies. 25 minus x is equal to 8.5 into 2 is 17. Now take this 17 this side, x that side. X is equal to 25 minus 17, that is equal to 8. You got x value 8. X value ఎంత వచ్చింది అనమాట? 8 వచ్చింది. మనకు ఫస్ట్ ఈక్వేషన్ 1 నుంచి x ప్లస్ y ఎంత అన్నాడు? ఎస్ 15 అని చెప్పాడు కదా. అందులో x వాల్యూ ఎంత వేయాలి? 8 వేయాలి. సబ్స్టిట్యూటింగ్ x వాల్యూ 8. x ఈజ్ ఈక్వల్ టు 8 ప్రతిక్షేపించగా 8 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 15. y ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 8. y ఈజ్ ఈక్వల్ టు 7. సో ఫ్రమ్ దిస్ యూ గాట్ x ఈజ్ ఈక్వల్ టు 8 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 7. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎక్కువసార్లు పబ్లిక్లో అడగడం జరిగింది. సేమ్ ఇదే మోడల్లో ఎగ్జాంపుల్ సమ్ ఒకటి ఉంది. సేమ్ అంతా ఇదే మోడల్. స్క్రీన్ మీద ఉన్న ప్రాబ్లమ్ని ఇదే మోడల్లో మీరు సాల్వ్ చేసుకుని x అండ్ y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోండి.